ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య వార్ ముదురుతోంది. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. తమపై క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు దిగింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షితమైన ప్రాంతాలకు తరలించింది. అనంతరం ఇజ్రాయెల్ వార్నింగ్ కు ఇరాన్ ధీటుగా బదిలిచ్చింది. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఇది శాంపిల్ మాత్రమే అని, అసలు దాడులు త్వరలోనే ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ హెచ్చరించారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఇక ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇరాన్ పై విరుచుకు పడతామని హెచ్చరించారు. ఇరాన్ వైపు నుంచి 180 మిసైల్స్ వచ్చాయని, వీటిలో దాదాపు అన్నింటినీ నిర్వీర్యం చేశామని ప్రకటించారు. ఈ క్షిపణుల్లో కొన్ని భూమిపైకి చేరుకుని విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ఏ స్థాయిలో నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇరాన్ క్షిపణుల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆ దేశ వ్యాప్తంగా సైరన్ల మోత వినిపిస్తోంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. Okay, guys, we got to get off the roof. These. Yo, HBO. Yo, Yo. అటు ఇజ్రాయెల్ సైతం ఇరాన్ పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఏ క్షణంలో అయినా ఇజ్రాయెల్ ఇరాన్ పై విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ కు ఇజ్రాయెల్ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. ఎప్పుడు ఎలా దాడి చేస్తామో త్వరలోనే చూస్తారని పేర్కొంది. వరుసగా దూసుకొచ్చిన క్షిపణులను ఇజ్రాయెల్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. అటు నెతన్యాహు సైతం ధీటుగా సమాధానమిచ్చారు. ఇరాన్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ పూర్తి సన్నద్ధంలో ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా లెబనాన్ రాజధాని బీరిట్లో భీకర దాడులు చేయడంతో పాటు లెబనాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పగ్గం వదిలేదే లేదని, ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అర్ధరాత్రి తర్వాత ఇరాన్ మిసైళ్ల దాడి ముగిసిందని ఇజ్రాయెల్ అధికారికంగా పేర్కొంది. దాడి ముగిసిన వెంటనే ప్రజలు బంకర్లలోంచి బయటకు రావాలంటూ పిలుపునిచ్చింది. దక్షిణ సిరియా మీదుగా దూసుకొచ్చిన మిసైల్స్ ను ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకొల్చింది. అటు ఇరాన్ మిసైల్స్ 80% లక్ష్యాలను ఛేదించినట్టుగా ఇరాన్ దేశ టీవీ ఛానల్ పేర్కొంది. ఈ దాడి ఘటనతో ఇరాన్ తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో వెస్ట్ బ్యాంక్ లోని జెరికాలో రాకెట్ శిథిలాలు పడి ఒకరు మరణించినట్టుగా సమాచారం వినిపిస్తోంది. మరోవైపు ఇరాన్ దాడితో లెబనాన్, గాజాలో అక్కడి పౌరులు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఇజ్రాయెల్ పై దాడికి ముందే రష్యాకు ఇరాన్ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ కు చెందిన సైనిక అధికారులు మరణించారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడులు చేసింది. వీటిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకుంది. తమ అనుకూల దళాల నేతలను చంపడంతో గుర్రుగా ఉన్న ఇరాన్ మరోసారి ఈ దాడి చేసింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు తలపడలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ పై దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో మరో యుద్ధానికి బీజం పడినట్లయింది. ఆయుధ పరంగా, సైనిక పరంగా ఈ రెండు దేశాలు దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంది. సైనిక బలంలో ఇరాన్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉంటే ఇజ్రాయెల్ 17వ ర్యాంకులో ఉంది. ఇరాన్ వద్ద ఉన్న ప్రధాన అస్త్రాలు, బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్లు, వీటిని ఆ దేశం పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసింది. అలాగే ఇరాన్ వద్ద KH-55 అనే క్రూజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న ఈ అస్త్రం అణు వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. 3000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. ఖలీద్ ఫర్జ్ అనే నౌక ధ్వంసక క్షిపణి కూడా ఇరాన్ సొంతం. అది 1000 కిలోల వార్ హెడ్ ను 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు. సాయుధ డ్రోన్ల ఉత్పత్తిలో ఇరాన్ ముందుంటుంది. ఇక ఇజ్రాయెల్ వద్ద కూడా శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. అందులో ఖండాంతరాస్త్రాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ క్షిపణుల్లో ప్రధానమైనవి జెరికో 1, జెరికో 2, జెరికో 3, జెరికో 3 5000 కిలోమీటర్ల రేంజ్ ను ఛేదించగలదు. ఇంకా స్వల్ప శ్రేణి లోరా, డెలైలా,
గాబ్రియల్ క్షిపణులు కూడా ఉన్నాయి. గగనతల రక్షణలో ఇజ్రాయెల్ది తిరుగులేని శక్తి. ఇక అలాగే ఇజ్రాయెల్ వద్ద కూడా భారీగానే డ్రోన్లు ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఆయుధాలు మోసుకెళ్లేవి కావు. అవి ప్రధానంగా నిఘా సమాచార సేకరణకు ఉద్దేశించినవే. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అవి వార్ హెడ్ లో అమర్చడానికి అనువుగా సిద్ధమయ్యాయా అనే దానిపై క్లారిటీ మాత్రం లేదు. మరోవైపు ఇజ్రాయెల్ వద్ద 90 అణుబాంబులు ఉన్నట్టు అంచనా. అయితే సైనిక పరంగా ఇరాన్, ఇజ్రాయెల్ శక్తివంతమైన దేశాలే. జనాభా విస్తీర్ణ పరంగా ఇజ్రాయెల్ తో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది. సంఖ్యాపరంగా కూడా ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే. అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఇరాన్ ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇరాన్ వద్ద ఉన్న సాంప్రదాయ ఆయుధాల్లో చాలా కాలం వరకు కాలం చెల్లినవే. 자,